కాంగ్రెస్ ప్రజాపాలనలో రైతులు ఆందోళన బాటపట్టారు. అప్పు చేసి ఆరుగాలం శ్రమించిన పంటలకు గిట్టుబాటు లేక ఆగ్రహంతో రోడెక్కారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు మద్దతు ధర చెల్లించాలని డిమాండ్ చేస్తూ పల్లె రైతులు ఆందోళనకు దిగారు. వ్యాపారులు అధికారులు కలిసి ముంచుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ సర్కార్ పాలనపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పల్లికి మద్దతు ధర కల్పించాలని నాగర్ కర్నూలు జిల్లాలో పల్లి రైతులు ఆందోళన బాటపట్టారు. పంటకు గిట్టుబాటు ధర రాకపోవడంతో పాటు కల్వకుర్తి వ్యవసాయ మార్కెట్ యార్డ్లో దళారులు మోసం చేస్తున్నారంటూ కడుపు మండిన రైతులు హైదరాబాద్ చౌరస్తాలో ధర్నాకు దిగారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వేరుశెనగ పంటకు మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు. 15,000 16,000 పల్పు క్వింటాల్కి ఇస్తారు. సరుకు మార్కెట్కి వచ్చే వరకు 7,000 6,000. ఏమన్నా రైతులకు 5,500. ఏమన్నా రైతులకు ఏమైనా సంబంధించిన రేటు ఉందా? రైతులకు ఒక పల్పు క్వింటాల్కు 15,000 అయితే ఒక కూలీకి 5,000 రూపాయలు కూలీలు, ఒక మందు బస్తా జోలికి వచ్చే 2,000. ఈ తీరుగా ధరలు వీలు పెడతారు. మా రేట్లకు మేము పండించడానికి రేటు ఉండదా? అటు అచ్చంపేటలో రైతులు రేవంత్ సర్కార్పై కన్నెర చేశారు. అప్పు చేసి ఆరుగాలం శ్రమించిన పంటలకు గిట్టుబాటు లేక ఆగ్రహంతో రోడ్డెక్కారు. ఎంతో కష్టపడి పంటను మార్కెట్కు తరలిస్తే పట్టించుకునే నాదుడే లేడని ఆగ్రహంతో వ్యవసాయ కార్యాలయం అద్దాలు, ఫర్నిచర్ ధ్వంసం చేశారు. మార్కెట్ చైర్పర్సన్ పై దాడికి పాల్పడ్డారు. అంబేద్కర్ చౌరస్తాలో చైర్పర్సన్ ను నిర్బంధించి రాస్తా రోకో చేపట్టారు. గిట్టుబాటు ధర కల్పించి రైతులను ఆదుకోవాలని నినదించారు.